నల్ల బొగ్గుగడ్డ సింగరేణిలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మరియు పోలీసుల ఆంక్షలు, మరోవైపు హరీష్ రావు పర్యటనను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇన్క్లైన్ వద్ద బొగ్గు గనుల సందర్శనలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో హరీష్ రావు ఇచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో హాట్ టాపిక్ గా మారాయి. అసలు పొలిటికల్ ఫైట్ ఎక్కడ మొదలైంది? లెట్స్ వాచ్. సింగరేణి కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు, వారి డిమాండ్లకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గోదావరి ఖని చేరుకున్నారు. అయితే భద్రతా కారణాలు మరియు అనుమతుల వంకతో 1 ఇన్కిలో బొగ్గు గనుల వద్ద హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. గనుల లోపలికి వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అక్కడ బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య గంటల తరబడి వాగ్వాదం నడిచింది. విపక్ష నేతగా కార్మికులను కలిసే హక్కు తనకు ఉందంటూ హరీష్ రావు అక్కడే నిలదీశారు. ఆంక్షలు ఎంత కఠినంగా ఉన్నా వెనకడుగు వేయకుండా అధికారులతో ఆయన మాట్లాడిన తీరు అక్కడి కార్మికులను ఆకట్టుకుంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన హరీష్ రావు చివరికి సింగరేణి కార్మికులను నేరుగా కలిసి మాట్లాడారు. నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికుల సమస్యలను, పెండింగ్ డిమాండ్లను ఆయన నోటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో హరీష్ రావు చూపే చొరవ, కార్మికులతో నేరుగా మమేకమయ్యే శైలి ఈ పర్యటనలోనూ స్పష్టంగా కనిపించింది. ఒక సీనియర్ లీడర్ తమ వద్దకు వచ్చి ధైర్యం చెప్పడంతో సింగరేణి కార్మిక వర్గాల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమైంది. 2.5-3 రూపాయలకు ఎన్టీపీసీ చేస్తుంటే మీరు 5 రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి టెండర్లలో నియమ నిబంధనలు మార్చి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి ఇవాళ 100 కోట్ల రూపాయల స్కామ్ కు ఇవాళ సోలార్ పవర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. అట్లే ఎక్స్ప్లోజివ్ స్కామ్స్, జిలెటిన్స్ మీరు వాడతారు కదా, సింగరేణి మీకే తెలుసు, కార్మికులకు మాకంటే ఎక్కువ. ఇవాళ బొగ్గు బావుల్లో ఉపయోగించే ఈ జిలెటిన్ స్టిక్స్ లో కూడా కుంభకోణం జరిగింది. ఒక్కటేసారి 30% వాటి ధరలు పెంచాలని నిర్ణయించింది. ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఒక ఆయన శ్రీనివాస్, ఇంకొక ఆయన జీవీ రెడ్డి. మంచి పేరున్న వాళ్ళు, సంస్థలో పైకి వచ్చిన వాళ్ళు మేము సంతకం పెట్టం, ఇంత పెంచడానికి వీలు లేదు, కోల్ ఇండియాలో కూడా ఇంత ధర లేదు, మహారాష్ట్రలోని దాని పేరు మన వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కూడా ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, కోల్ ఇండియాలో లేదు, ఇంత ధర ఎకాఎకిన 30% మేము పెంచము అంటే ఆ జీవీ రెడ్డి మీద ఒత్తిడి పెడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇంకొక డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కూడా నేను సంతకం పెట్టను, ఇది అన్యాయం, ఇది తప్పు, సంస్థకు నష్టం జరుగుతుంది అంటే ఆయనను డైరెక్టర్ పదవి నుంచి ఆయనను రివర్ట్ చేసి జీఎం గా డిమోషన్ చేసింది. ఆ తర్వాత ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టి ఆ ఇన్ఛార్జ్ తో సంతకాలు పెట్టించి 30% ఎక్సెస్ కు జిలెటిన్ స్టిక్స్ వాడితే దాంట్లో కూడా 100 కోట్ల రూపాయల సంస్థకు నష్టం జరిగింది. సోలార్ పవర్ స్కామ్, జిలెటిన్ స్కామ్, దానికంటే ముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరు మీద ఓబీ టెండర్ల స్కామ్, ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ 40 లక్షల బొగ్గు. ఇక దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ బొగ్గు సంగతి ఏంది, 40 లక్షలు ఏంది, దీని కథ ఏందో మీకు కూడా తెలియాలి. నాకంటే ఎక్కువ ఇప్పుడు మీరంతా రామగుండం ప్రాంత కార్మికులు. ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నిన్న ఎంత డేట్ 6 ఇది 5వ తారీఖు మొన్నటి సింగరేణి వెబ్సైట్ లో ఎక్కడెక్కడ ఎంత కోల్ స్టాక్ లో ఉంది. సరే, దీన్ని మనం బయట పెట్టింది ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. నేను 40 లక్షలని చెప్పిన. 40 లక్షలని చెప్తే నిన్న వాళ్ళు చెప్పారు లేలే 40 లక్షలు కాదు 26 లక్షలు అని చెప్పి సింగరేణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇంట్లో కూడా 26 లక్షలనే ఉంది ఇప్పుడు. అంటే 40-26 ఎట్లయింది మరి? సింగరేణి ఉత్పత్తి ఒక యావరేజ్ గా ఒక రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉంటది. ఎప్పుడైతే మనం దీన్ని బయట పెట్టినామో ఒక 50,000 తక్కువ చేసి 1,30,000 చూపించుకుంటా, ఒక 50,000 తక్కువ చేసి అది రోజుకు 50,000 తగ్గించుకుంటే 40కి 26 లక్షలు చేసింది. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం సింగరేణి బొగ్గు గనుల బహిరంగ సభ.
కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా హరీష్ రావు ఇక్కడ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సింగరేణి గనుల వేలం, ప్రైవేటీకరణ అంశాలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఒక పక్కా పీపీటీ ప్రెజెంటేషన్ ను సభలో ప్రదర్శించారు. గణాంకాలతో, అధికార జీవులతో సహా ఆయన స్క్రీన్ పై చూపించడంతో సభకు వచ్చిన వేలాది మంది కార్మికులు ఆశ్చర్యపోయారు. హరీష్ రావు హోంవర్క్ మరియు సబ్జెక్ట్ పై ఆయనకున్న పట్టు ఈ ప్రెజెంటేషన్ ద్వారా మరోసారి రుజువైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు సృష్టించిన ఈ పొలిటికల్ వేవ్ ను కంటిన్యూ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక మంత్రి శ్రీధర్ బాబును లక్ష్యంగా చేసుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ప్రాంత కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై, సింగరేణి అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి శ్రీధర్ బాబు ఈ సవాల్ను స్వీకరించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను శ్రీధర్ గారు, బట్టి విక్రమ గారు, ఏమైంది బొగ్గు? ఈ మిస్సింగ్ బొగ్గు ఏమైంది? 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గు ఎక్కడ ఉన్నది? ఎక్కడ తెలంగాణ గడ్డ మీద లేదు. మరి ఏమైంది? కాబట్టి అంటే సిబిసిఐడి ఎంక్వైరీ, అంటే సిబిఐ ఎంక్వైరీ, అంటే ఎంక్వైరీ కదా. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంత పెద్ద స్కామ్ 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది. కాబట్టి దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తుంది. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ, తెలంగాణ యొక్క వనరులు ఇది ఒక సుమారు ఇందులో ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మంది సంబంధించి, ఒక కుటుంబంలో 3 ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్న సింగరేణిలో మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబీకులు ఉంటారు, మా ప్రాంతంలో అందరూ కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయి నష్టాల బాటలకు ఎందుకు వచ్చి, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది? కాబట్టి ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఏదేమైనా గోదావరి ఖనిలో ప్రభుత్వ ఆంక్షల మధ్య జరిగిన హరీష్ రావు సింగరేణి సభ పొలిటికల్ గా సక్సెస్ అయిందని చెప్పాలి. ఒక ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు మరోసారి గ్రౌండ్ లెవెల్లో తన పట్టును నిరూపించుకున్నారు. ఇటు విపక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు, అటు సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పేందుకు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. మరి బీఆర్ఎస్ లేవనెత్తిన ఈ పీపీటీ సవాళ్లకు అధికార పక్షం నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూడాలి.